శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్ల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 12వ అధ్యాయము బోధపఠన లక్షణం నుండి 11వ కందార్థము క్రమసంఖ్య 209. ప్రవిమల చిత్తుడు శిష్యుడు సవినయమున దేశికునకు శరణాగతుడై త్రివిధ ప్రసాదములగొని భవనాశా స్థితులు లేని పద్ధతి వినినన్ తిరిగి రాని పద్ధతి గనినన్ భువిలో వాణి సాటి బోల్పనెవ్వరు లేరు అవిరాళ భక్తిని వారీతి నుండేవి పద్ధతి వినినన్ తిరిగి రాని పద్ధతి గనినన్. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైలవంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 12వ అధ్యాయము బోధ పఠన లక్షణము నుండి ఈరోజు మనము 11వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అనగా క్రమసంఖ్య 209. క్రిందటి కందార్థములో శాస్త్రజ్ఞోక్తి స్వతంత్రేణ బ్రహ్మ జ్ఞానాన్వేషణం న క్రియాత్ అనగా ఎంత పెద్ద శాస్త్రజ్ఞుడైనను ఎంత గొప్ప పండితుడైనను బ్రహ్మజ్ఞానమును స్వతంత్రముగా అభ్యసింపరాదు. గురుముఖత మాత్రమే అభ్యసించవలెను. ఎందుకంటే ఆ బ్రహ్మ విద్యలో ప్రవేశము కలిగి ఉన్నవారు కూడా ఈ అచల విద్య అనగానే అతి కోపపడేవారు కొంతమంది గలరు. కొంతమందికి సరిపోవచ్చును, కొంతమందికి సరిపడకపోవచ్చును. ఇక అచల విద్యపై అభిలాష కలిగి ఉండి కూడా ఈ విద్య యందు అజీర్ణించుకోలేక నిరాశపడేవారు కొంతమంది గలరు. అట్లు జరగడం ఎందుకనగా ఈ బోధ అన్ని బోధల కన్నను సులువైనది, శ్రేష్టమైనది అయినను అంతటి గురువు ప్రాప్తించకపోవట చేతను, తగువైన శ్రద్ధను తీసుకునకపోవట చేతను విఫలులై పోవుచున్నారు. కనుక ఈత వచ్చిన వాడైతే ఈత నేర్పగలడు. అట్లునే ఆ గురోర్వాక్యము ద్వారా విని అటువంటి అచల సాంప్రదాయక గురువులైతేనే ఈ పరిపూర్ణ బోధన చక్కగా ఎరుకనగానేమిటి, పరిపూర్ణమనగానేమిటి చక్కగా తెలుసుకోగలరు అంటూ మనకు క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 12వ అధ్యాయము బోధపఠన లక్షణములో 11వ కందార్థము క్రమసంఖ్య 209. ఇందులో శిష్యునకు హితోపదేశము చేయుచున్నారు. ఎలా అంటే శిష్యుడు గురుమూర్తి యొక్క
త్రివిధ ఉచ్చిష్ట ప్రసాదములను గ్రహించి, ఆ గురుమూర్తి యొక్క త్రివిధ ఉచ్చిష్ట ప్రసాదములను గ్రహించి వారి కరుణకు పాత్రుడైన వానికి మాత్రమే బోధ స్థితి కుదురును, అట్లు కాకపోతే కుదరదు అంటూ ఈ కందార్థము ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ప్రవిమల చిత్తుడు శిష్యుడు, ప్రవిమల చిత్తుడు శిష్యుడు సవినయమున దేశికునకు శరణాగతుడై త్రివిధ ప్రసాదములగొని భవనాసస్థితులు లేని పద్ధతి వినినన్ తిరిగి రాని పద్ధతి గనినన్ భువిలో వాని సాటి భోల్ప ఎవ్వరు లేరు, అవిరాల భక్తి నీ వారీతి నుండేవి పద్ధతి వినినన్ తిరిగి రాని పద్ధతి గనినన్. శిష్య, ప్రవిమల చిత్తుడు శిష్యుడు. ఇక్కడ ప్రవిమల చిత్తుడు శిష్యుడు అనగా కాయిక, వాచక, మానసిక. కాయమనగా ఏమిటి అంటే శరీరము. వాచక అనగా వాక్కు, వాక్కు ద్వారా వెలువడేటువంటి యొక్క వాక్యములు, మాటలు, శబ్దము. మానసిక అనగా మనస్సు. అంటే ఆ ప్రవిమల చిత్తుడు శిష్యుడు అంటే కాయిక, వాచక, మానసిక ఈ త్రికరణ శుద్ధితో కూడిన ప్రవర్తనచే, ఆ త్రికరణ శుద్ధితో కూడిన ప్రవర్తనచే పరిశుద్ధ అంతఃకరణ కలిగిన శిష్యుడు. అంటే అత్యంత నిర్మలమైన మనస్సు గల శిష్యుడు. కనుక ప్రవిమల చిత్తుడు అనగా నిర్మలమైన మనస్సు గలవాడు. ఇక్కడ విమల చిత్తుడు, ఇక్కడ ప్ర అనగానేమిటి అంటే ప్రాను ఉపసర్గ ప్రయోగముచే అత్యంత నిర్మలుడు అని భావము. అక్కడ ప్రాను ఉపసర్గతో ప్రవిమల అనగా ప్రాను ఉపసర్గ ప్రయోగముచే అత్యంత నిర్మలుడు అని భావము. మలినము అనగా మనస్సుకు రజస్తమో గుణముల చేయగలుగును. మలినము అంతఃకరణకు మలినము కలగాలి అంటే అది రజస్సు గుణము గాని తమో గుణము గాని ఎక్కువగా ఉన్నటువంటి వారికి మలినము. ఎవరైతే రజస్తమో గుణములు ఎక్కువగా కలిగి ఉంటారో అతని అంతఃకరణము మలినముతో కూడుకొని ఉంటుంది. మలినం అంటేనేమిటి అంటే సంకల్ప వికల్పములే, ఇంకొకటి కాదు. అట్టి మలినము అంతఃకరణ శుద్ధి లేనటువంటి వాడు. కనుక సత్వరజస్తమో గుణములచే ఎక్కువగా మనస్సు కలిగినటువంటి వాడు అని భావము. మరి తత్వగుణ సంబంధ జ్ఞాన వికారము కూడా లేనివాడు. కనుకనే ఇక్కడ శుద్ధ సత్వ జ్ఞానముచే ప్రకాశించేవాడు ప్రవిమల చిత్తుడు అంటే త్రిగుణ రహితుడు అనే అర్థము. సవినయముగా అత్యంత భక్తి శ్రద్ధ సమగ్రతలతో కూడినటువంటి వాడు. సవినయముగా అనగా అత్యంత భక్తి కలిగి శ్రద్ధ నమ్రతలతో అట్టి దేశికునకు అంటే పరిపూర్ణ బోధను ఉపదేశించు గురుమూర్తికి
శరణాగతుడై. ఇక్కడ శరణని శరణము అనేవి వేడినప్పుడు మొట్టమొదట గురుమూర్తి దగ్గరికి ఆ శరణాగతుడైపోయినప్పుడు మొట్టమొదట ఏం చేయాలి శిష్యుడు గురుమూర్తికి? లేకపోతే గురువుకు కృప లభించదు కనుక మొట్టమొదట ఆ గురుమూర్తి దగ్గరికి పోయి శరణాగతుడైనప్పుడు ఆ శిష్యుడు లమిత్యాది పంచపూజలచే ఆ సర్వార్పణ బుద్ధి కలిగి ఆ శిష్యుడు అట్టి పరిపూర్ణ గురుమూర్తిని ఆశ్రయించినప్పుడు, గురుమూర్తి దగ్గరికి పోయినప్పుడు, మొట్టమొదట శరణాగతుడైనప్పుడు ఆ గురు కృప కలగాలి, గురువుని తన మీద అనుగ్రహం కలిగేలా చేసుకోవాలనుకుంటే మొట్టమొదట ఆ శరణాగతుడైనప్పుడు ఏం చేయాలి? లమిత్యాది పంచపూజలచే సర్వార్పణ బుద్ధి కలిగి, అంటే ఈశ్వరార్పణ బుద్ధి కలిగి, నా గురుదేవుడు సాక్షాత్ పరమేశ్వరుడే నా జన్మను తరింపజేయడానికి వచ్చినటువంటి యొక్క కారణ గురుమూర్తి అయి ఉన్నాడు, ఉపదేశ గురుడై ఉన్నాడు అని చెప్పని అట్లు సర్వార్పణ బుద్ధి కలిగి ఆ గురుమూర్తికి నమిత్యాది పూజలచే ఆ విధంగా చేయడం చేత ఆయనకు గురుమూర్తికి ఏం కలుగుతుంది? కృప కలుగుతుంది. త్రివిధ ప్రసాదములు కొని అట్టి గురుమూర్తి ద్వారా త్రివిధ ప్రసాదములు. ఇక్కడ త్రివిధ ప్రసాదములు అనగానే త్రివిధం అనగా మూడు రకములైనటువంటి ప్రసాదములను, అంటే మూడు రకములైన అంటే శ్రేష్టమైన శక్తివంతమైన భావములు స్వీకరించి మరి అట్టి గురుమూర్తి ద్వారా త్రివిధ ప్రసాదములు గైకొని. ఇక్కడ త్రివిధ ప్రసాదములు అనగానేమిటి అంటే మొట్టమొదట ఒకటి అన్నప్రసాదము, 2 తీర్థప్రసాదము, 3 మంత్రప్రసాదము అని ఇక్కడ ప్రసాదములు 3 విధములు. అన్నప్రసాదము, తీర్థప్రసాదము, మంత్రప్రసాదము అని 3 విధములైనటువంటి ప్రసాదములు. అన్నప్రసాదము అనగానేమిటి అంటే గురువు భోంచేయు సమయములో, గురువు ఎప్పుడైతే భోంచేస్తూ ఉంటాడో అటువంటి గురువు భోంచేసే సమయంలో శిష్యుడు దగ్గరగా ఉన్నప్పుడు, శిష్యుడు ఎదుటగా ఉన్నప్పుడు ఆ గురువు భోంచేసే సమయంలో ఆ శిష్యుడు వచ్చి ప్రసాదం ఇమ్మని కోరుట, ఆ గురువు ఆ ప్రసాదము పెట్టుమని అడిగినటువంటి శిష్యుని ఆ గురువు ఇచ్చట గురు సాంప్రదాయంలో ఆ పద్ధతి ఉన్నది. ఆ శిష్యుడు గురువును ప్రసాదం అడుగుట, ఆ గురువు భోజనం చేసేటప్పుడు అమృత చేసి శిష్యుడికి ప్రసాదం పెట్టుట అనేది అది గురు సాంప్రదాయంలో ఉన్నది. కనుక గురువును ప్రసాదం ఇమ్మని శిష్యుడు ప్రాధేయపడినప్పుడు ఆ గురుమూర్తి తను భోంచేయుచున్నటువంటి యొక్క భోజనములో ఆ పిడికిలిలో ఉన్న భోజనము ప్రసాదముగా ఇచ్చును. ఎవరికి? శిష్యునికి. తాను భోంచేయుచూ ఉన్నటువంటి యొక్క ఆ ప్రసాదమును అంటే పిడికిలిలో ఉన్నటువంటి భోజనము ప్రసాదముగా ఇచ్చినప్పుడు దాని వలన ఏం జరుగుతుంది అంటే దానిని శిష్యుడు స్వీకరించుట. ఆ గురుమూర్తి ఆ పిడికిలిలో ఉన్నటువంటి భోజనము శిష్యునికి ప్రసాదంగా పెట్టినప్పుడు ఆ శిష్యుడు దాన్ని స్వీకరించడం అంటే తీసుకోవడం, నోట్లోకి తినడం. అంటే దాని వలన ఉచ్చిష్టాన్న ప్రసాదము వలన అంటే తాను తింటూ ఉన్నటువంటి యొక్క ప్రసాదము మిగిలిన ప్రసాదమును ఉచ్చిష్టమనగా తాను భుజించగా మిగిలినటువంటి ప్రసాదం అని అట్టు ఉచ్చిష్ట ప్రసాదం అన్న ప్రసాదం వలన ఆ స్థూల శరీరము శుద్ధి కలుగును. ఎవరికి? శిష్యునికి. ఆ పిడికిలిలో ఉన్న భోజనం ప్రసాదంగా తీసుకున్నప్పుడు ఆ శిష్యుడు స్వీకరించడం వలన ఆ స్థూల శరీర శుద్ధి కలుగును. ఇక రెండవది ఏంటి? తీర్థ ప్రసాదం. ఈ గురువునకు ఉపదేశించు క్రమములో అంటే అప్పుడు ఆ శిష్యుడు ఎప్పుడైతే గురువు దగ్గరికి పోతాడో అప్పుడు గురువు మొట్టమొదట చేయాల్సిన పని ఏమిటి అంటే ఉపదేశించడం. మరి ఉపదేశించేటప్పుడు ఏం చేస్తాడు? ఈ శిష్యుడు శరణాగతుడై లమిత్యాది పంచపూజలచే సర్వార్పణ బుద్ధి కలిగి ఆ గురువును పూజిస్తాడు. ఆ పాదములు కడిగి ఇంకా మనము
ధ్యాయామి, ధ్యానము, ఆవాగనము, ఇట్లా నవరత్న ఖచ్చితము అంటూ మనము ఆ విధంగా పాదయో పాద్యము, హస్తయో ఆర్ఘ్యము, ఇవన్నీ మనము షోడశ ఉపచారముల చేత మనము గురుమూర్తిని ఎప్పుడైతే పూజిస్తామో ఆ పూజించిన తర్వాత గురుమూర్తికి లమిత్యాది పంచపూజల చేత మనము ఆ గురుమూర్తిని పూజించిన తర్వాత అక్కడ ఆ యొక్క లమిత్యాది పంచపూజలచే సర్వార్పణ బుద్ధి కలిగి ఆ ఉచ్చిష్ట పాద తీర్థముచే అంటే గురుమూర్తికి మనము కడిగినటువంటి యొక్క పాదములు, ఎప్పుడైతే పాదములు కడుగుతామో ఆ పాదములు మనకు ఈ గురు సాంప్రదాయంలో ఏమున్నది అంటే గురువుకు పాదములు కడిగినటువంటి యొక్క జలమును ఆ శిరస్సున ప్రోక్షహించుకోవడమును తర్వాత తీర్థముగా తీసుకోవడమును జరుగుతుంది. కనుక దాని వలన ఏం జరుగుతుంది అంటే ఆ ఉచ్చిష్ట పాద తీర్థముచే సూక్ష్మ శరీర శుద్ధి కలుగును. ఇక మూడవది ఏంటి? మంత్ర ప్రసాదము. ఎప్పుడైతే గురుమూర్తికి గురువును ఆశ్రయించి గురువుకు శరణాగతుడై లమిత్యాది పంచపూజలచే ఆ గురుమూర్తిని పూజించి ఇదంతా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ గురుమూర్తి శిష్యునికి ఏం చేస్తున్నాడు అంటే మంత్ర దీక్షను ప్రసాదిస్తున్నాడు. అంటే చెవులో మంత్రము చెప్పడము ఇది జరుగుతుంది. ఆ మంత్ర ప్రసాదము ఆ గురువాక్యం అంటే ఆ గురువు వారికి ఏమి అయితే తెలియజేసి ఉంటారో అట్లు శిష్యునికి ఉపదేశ క్రమ పద్ధతిలో ఆ గురువాక్యమును వారి గురువు ద్వారా తెలిసి ఆ గురువు ద్వారా చెప్పినటువంటి దానిని ఉచ్చిష్టం తాను జీర్ణించుకొని మళ్ళీ తిరిగి ఆ శిష్యునికి ఉపదేశ పద్ధతిలో ఉపదేశ క్రమ పద్ధతిలో నీవు నా అంతటి వాడివి కావాలి అని చెప్పని ఆ మంత్ర ప్రసాదమును ఆ కర్ణం అంటే చెవి ద్వారా ఆ కారణ శరీర శుద్ధి కలుగుతుంది. ఇట్లు మూడు రకములుగా అంటే మూడు ప్రసాదములు, మూడు పద్ధతులుగా ఈ త్రివిధ శరీర శుద్ధికయ్యే శిష్యుడు గురుమూర్తి యొక్క త్రివిధ ఉచ్చిష్ట ప్రసాదములను ఎంతో అత్యంత భక్తి శ్రద్ధలతో సేవించవలేను. చూడు, ఉచ్చిష్ట అనగా అన్న ప్రసాదముగా గురుమూర్తి తిన్న తర్వాత మిగిలిన అన్నమును ప్రసాదముగా కన్నుల కద్దుకొని భుజించుట. అట్టి శిష్యుడు ప్రవిమల చిత్తుడై అంటే భవనాశ స్థితులు ఎప్పుడైతే ఆ విధమైనటువంటి త్రివిధ ప్రసాదములను అన్న ప్రసాదము, తీర్థ ప్రసాదము, మంత్ర ప్రసాదము ఈ మూడింటి అన్న ప్రసాదం వలన ఏం కలుగుతున్నది? స్థూల శరీర శుద్ధి కలుగుతున్నది. తీర్థ ప్రసాదం వలన ఏం కలుగుతున్నది అంటే సూక్ష్మ శరీర మరి ఆ యొక్క శుద్ధి కలుగుతున్నది. అట్లనే మంత్ర ప్రసాదం వలన ఏం కలుగుతున్నది అంటే కారణ శరీరం యొక్క శుద్ధి కలుగుతుంది. అట్లు భవనాశ స్థితులు అంటే శుద్ధ సత్వ జ్ఞానముచే చావు పుట్టుకలు లేనటువంటి, చావు పుట్టుకలు అంటే ఏంటి? పుట్టుట, పెరుగుట, నశించుట, ఈ లేని పద్ధతి లేకుండా పోవు విధానమును అట్లు గురుమూర్తి ద్వారా త్రివిధ ప్రసాదములు తీసుకున్న తర్వాత ఇక నువ్వేం చెయ్యాలి? జననమరణ భ్రాంతి రహిత సిద్ధాంతము కోసమై నువ్వేం చెయ్యాలి అంటే ఏదైతే పుడుతున్నాను, పెరుగుతున్నాను, మళ్ళీ తిరిగి నశిస్తున్నాను, లేకుండా పోతున్నాను అనేటువంటి భావములో నువ్వు ఏ భావనలో అయితే ఉన్నావో అట్టి భావనను పుట్టుట, పెరుగుట, నశించుట లేనటువంటి పద్ధతిని ఇది ఏ విధంగా దీన్ని రహితపరుచుకోవాలన్నటువంటి లేకుండా పోవు విధానమును అట్టి గురుమూర్తి ద్వారా గురు వాక్యము ద్వారా నీ చెవుల ద్వారా వినినన్ అంటే నా చెవుల ద్వారా నేను ఏదైతే ఉన్నానో నా చెవుల ద్వారా గురు వాక్యమును నా చెవి ద్వారా లోపలికి తీసుకోవడం. ఎప్పుడు? ఉపదేశము పొందిన మీదట. ఇక నా కారణములతో చెవులతో ఉపదేశము పొందిన తర్వాత ఏదైతే విన్నానో దానిని తిరిగి రాని పద్ధతి కనినన్ మళ్ళీ చావు పుట్టుకలు లేనటువంటి మార్గమును ఇక్కడ చావు పుట్టుకలు లేనటువంటి మార్గం ఏంటి? పరిపూర్ణ బోధను గురుమూర్తికి చరణాగతుడై అటువంటి చావు పుట్టుకలు లేనటువంటి మార్గం ఏది అంటే ఒక పరిపూర్ణ బోధ మాత్రమే.
ఇతర బోధలన్నీ కూడా తిరిగి వచ్చే పద్ధతి కలది. ఎన్ని శాస్త్రములు చదివినా, ఎన్ని బోధనలు విన్నా ఇంకా ఏదో ఒక వెలితి ఉంటుంది, ఏదో తెలుసుకోవాలి, ఏదో సాధించాలి ఉంటుంది. ఈ పరిపూర్ణ బోధ ఎప్పుడైతే నువ్వు గురుమూర్తి ద్వారా విన్నావో ఇక తెలుసుకోవలసినది కానీ తెలియవలసినది కానీ మరి ఒకటి ఉండదు కనుక అట్టి పరిపూర్ణ బోధను మరి తెలుసుకోవాలంటే గురుమూర్తికి చక్కగా శరణాగతుడై ఆ గురుమూర్తిని చక్కగా గురుమూర్తికి హాని కలగకుండా, గురుమూర్తికి ఏమీ ఇది కాకుండా చక్కగా గురుమూర్తిని సేవించుచు ఆయన చెప్పేటువంటి గురువాక్యమును గ్రహించాలి. అట్లు ఎవరైతే గ్రహించగలుగుతున్నారో వారి కరుణకు పాత్రుడై తిరిగి రాని ఈ జనన మరణ భ్రాంతిరహిత విధానము ద్వారా మరలా జన్మ కర్మలకు రాకుండా విధానమును చక్కగా తెలుసుకొని ఆచరించవలెను. అట్లు ఆ విధముగా ఆ పరిపూర్ణ బోధను గురుమూర్తి ద్వారా చక్కగా శరణాగతుడై అటువంటి రాకడా పోకడలైనటువంటి మార్గమును అట్టి విధానమును తెలుసుకుని ఇక అటువంటి జీవన విధానములో నడగగలిగినటువంటి వానికి భూమిలో ఈ ప్రపంచములో అటువంటి జీవన విధానంలో గురుమూర్తి ఏ విధమైనటువంటి జీవన మార్గంలో నడవమన్నాడో, ఆయన ఏ పద్ధతిలో ఉండమన్నాడో అటువంటి జనన మరణ భ్రాంతిరహిత విధానమును చక్కగా తెలుసుకున్న ద్వారా ఇక నేను రాను, తిరిగి పుట్టను, ఈ జన్మ కర్మలకు మళ్ళీ రాను అనేటువంటి విధానమును ఎప్పుడైతే తెలుసుకున్నాడో తద్విధం ఆ పద్ధతి ద్వారా ఆ గురుమూర్తి చెప్పినటువంటి జీవన విధానములో నడుచుకుంటూ ఆచరించగలిగినటువంటి వానికి అట్టి వానికి ఈ భూమిలో ఈ భూమి మీద అంటే ఈ ప్రపంచములో వాని సాటి భోల్వ వానితో సరి సమానమైన పోలిక గలవారు ఎవరు లేరు. ఇతరులెవ్వరూ ఉండబోరు. కనుక నీవు గ్రహించుటకై అభిరాల భక్తి అత్యంత భక్తిచే సర్వార్పణ భావముతో తన్ను తాను సమర్పించుకొనగలుగు. ఆ భక్తిలో నవవిధ భక్తులు ఉన్నాయి. ఆ నవవిధ భక్తులలో చివరిదైన ఆత్మ నివేదన రూపమైన భక్తితో నీవు గురుమూర్తికి సేవ చేసి, ఆ నవవిధ భక్తులలో ఏ భక్తి సరిపోదు, చివరిదైన ఆత్మ నివేదన రూపమైన భక్తితో నీవు గురుమూర్తికి సేవ చేసి నీవా రీతి నుండేవు నీ వట్టి దర్శనమును ఆదర్శమును విధానమును పాటించి ఆ స్థితిని పొంది ఉండుము. అట్లు కాక త్రివిధ ప్రసాదములను కొంతమంది త్రివిధ దీక్షలని త్రివిధ ప్రసాదములు అని తెలుపుతుందరు. ఇంకా కొంతమంది ద్వాదశి షోడశి పంచదశి అను మంత్రత్రయముని త్రివిధ ప్రసాదములని తెలుపుతుందరు. మరి కొంతమంది పరిపూర్ణ దర్శనము లేక ఎరుక నిర్ణయము లేక ఎరుకను విడిచే విధానము అంటూ ఈ మూడింటిని త్రివిధ ప్రసాదములని తెలుపుతుందరు. కానీ అవి ఏవియు త్రివిధ ప్రసాదములు అనే మాటకు వర్తించడం లేదు, సరిపోవడము లేదు. ప్రసాదములు ప్రసాదములుగానే ఉండవలేను గాని దీక్షలు మంత్రాలుగా ఉండకూడదు. సాంప్రదాయ పద్ధతిగా అదే ధర్మమై ఉన్నది. కనుక అట్లు గురుమూర్తిని ఆశ్రయించనిదే గురుమూర్తికి లమ్మిత్యాది పంచపూజలు చేసి గురుమూర్తి ద్వారా ఉపదేశ క్రమమును పొందనిదే గురుమూర్తి ద్వారా తిరిగి రాకడా పోకడాలైనటువంటి మార్గమును పరిపూర్ణ బోధను గ్రహించనిదే గురుని శిక్షణ లేక గురు ఎట్లు కుదురురా అటునికైన వాని అప్పకైనా
తాళపు చెవిలేక తలుపెట్లు ఊడురా విశ్వదాభిరామ వినురవేమ. ఆ గురుమూర్తి తాళపు చెవి లాంటి వారు. అట్టి గురుమూర్తి ద్వారా ఆ పరిపూర్ణ బోధను గ్రహించనిదే నీకు జనన మరణ భ్రాంతి రహితము సిద్ధించదు. అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ, ఈ కన్నార్థ భావములో ఇంకా చక్కగా తమ తమ గురువుల ద్వారా విచారించి తెలుసుకుంటారని కోరుకుంటూ, జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.